తెలంగాణలో బతుకమ్మ పండగ వచ్చిందంటే చాలు తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఉన్నా మహిళలకు బతుకమ్మ చీరలు ఇవ్వడం జరుగుతుంది. మరి అఫిషియల్గా అయితే గవర్నమెంట్ ఈరోజు బతుకమ్మ పండుగ లాస్ట్ డే ప్రకటించింది. అయితే మహిళలందరూ మాత్రం నిన్నే జరుపుకోవడం జరిగింది. మరి బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు బతుకమ్మ చీరలు వచ్చాయో లేదో ఈరోజు పబ్లిక్ టాక్లో తెలుసుకుందాం. వచ్చేయండి. అసలు కేసీఆర్ దిగిన నుంచి ఈయన రేవంత్ ఎక్కిన నుంచి ఇప్పటి వరకు బతుకమ్మ చీరలు ఇప్పటి వరకు రాలేవు. మరి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తా అన్నాడు. మహిళా పొదుపు అని అంటారు కదా, దానికి ఇవ్వలేరు, దేనికి ఇవ్వలేరు. ఆయన ఎందుకు మరి ఇవ్వాలా కదా, ఇస్తేనే కదా ఏదన్నా ప్రజలకు సేవ చేస్తేనే కదా మనకేమన్నా మళ్ళీ ఎక్కడానికి ఆయనకు ఉంటుంది ఛాన్స్. ఇవ్వనప్పుడు మేము ఆయనకి ఎట్లా ఓటు వేస్తాము? ప్రతి మనిషి వేసిండు ఓటు, వేసినప్పుడు మళ్ళీ ఇచ్చేది ఆయన ఫర్జు. ఇవ్వనప్పుడు ఇక ఈసారి ఆయనకి వేసేదే లేదు. అసలు ఆయన అంటేనే విసుకు మాకు. అన్నీ వచ్చినాయి మేడం, అన్నీ వచ్చినాయి. పైన ఎంఎండిసి సెక్రటరీ ఎట్లా చేసిండు, యాదగిరిగుట్ట ఎట్లా చేసిండు, ఆయన కళ్ళతో చూస్తుండు కదా కేసీఆర్ రేవంత్. మరి ఏం పెట్టుకుంటుండు కళ్ళల్లో? ఇప్పుడు ఖాళీ ఏంది, బస్సులు ఒక్కటి ఫ్రీ చేసుకుండు కొట్టుకొని చావడానికి. అదే వాళ్ళకెంత నుక్సాను. అవి బస్సులు ఫ్రీ చేసి మిగతా అన్నీ మాకు అన్ని రేట్లు పెంచిండు. ఎట్లా మంచి చీరలు ఇస్తారంట ఈసారి? ఎవరికి ఇస్తాడు? ఎవరికే మేడం చెప్పండి? ఆయన ఇచ్చేది ఎవరికి? రేషన్ షాపులకా, లేకుంటే మహిళా పొదుపులకా, లేకుంటే ప్రతి ఒక్క మనిషికి ఇవ్వాలి. ఎవ్వరు కొట్లాడొద్దు. కానీ రేవంత్ మాత్రం చాలా అన్యాయం చేస్తుండు. ఇంద్రమ్మ చీరలు అయినా ఏవైనా ఆయన రేవంత్ చీరలని ఇవ్వాలి. అది కాదా మేడం, ఇచ్చేది ఉంటే పండుగ కాకముందుకే ఇచ్చేయాలి. పండుగ అయిపోయినాక ఇచ్చి లాభమేంది? ఇప్పటికి కూడా ఇవ్వట్లేదు. మరి వాళ్ళ ఇంట్లో కట్టుకుంటారేమో, కట్టుకొని వాళ్ళ భార్యకు వాళ్ళ కొడుకుకు లుంగీలు కట్టుకుంటాడేమో, ఏమి కట్టుకుంటాడో దొంగ చచ్చినోడు కట్టుకోమని. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా ఇంతవరకు చీరలు రాలేదు, ఏమంటారు? చీరలు రాలేదండి మాకైతే ఇప్పటివరకు రాలేదు. చీరలు 2500 వేస్తా అని చెప్పిండు, వేయలేదు 2500. మళ్ళీ మేము 200 ఇచ్చి తీసుకున్నాము. అది కార్డు తీసుకోవాలంటే లైన్ నిలబడి మబ్బులు 5 గంటలకు పోయి 10 గంటల వరకు వచ్చినాం మేము. అయినా మాకు పడతలేవు. గ్యాస్ 500కి చెప్పిండు, 500కి ఇస్తలేదు. 1000 రూపాయలు గ్యాస్ వస్తుంది. వాళ్ళ అకౌంట్లో కూడా పైసలు పెడతలేవు. మాకు అన్ని ఇబ్బంది ఉంది, మాకు ఏం లేదు. మాకు ఇల్లు కట్టేటప్పుడు పైసలు ఇస్తా అని చెప్పిండు. మాకు ఇల్లు ఉంది, రేకు రూము, దానికి కూడా పైసలు ఇస్తా అని చెప్పింది. దానికి కూడా ఇవ్వలేదు. కేసీఆర్ ఇస్తా అన్నాడు, 3 లక్షలు ఇస్తా అన్నాడు. అప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు రాగానే అప్పుడు ఆపేసారు. 5 లక్షలు ఇస్తా అని చెప్పిండు. ఇప్పటివరకు 1 రూపాయి కూడా ఇవ్వలేక ఈయన రేవంత్ రెడ్డి. ఇప్పుడు మాకు ఇల్లు కాడుతుంది, మేము కిరాయికి ఇంట్లో ఉంటున్నాం మేము. కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు వచ్చినాయా? చీరలు అన్ని ప్రతి ఒక్కటి వచ్చింది. కేసీఆర్ వచ్చినప్పుడు, గోపీనాథ్ ఉన్నప్పుడు అన్నీ వచ్చినాయి. మాకు గిఫ్ట్లు చాలా ఉన్నాయి. మాకు కేసీఆర్ వచ్చినప్పుడు చీర ప్రతి సంవత్సరం మాకు చీరలు వచ్చినాయి. ప్రతి సంవత్సరం మాకు గిఫ్ట్లు వచ్చినాయి. కేసీఆర్ గోపీనాథ్ కూడా ఇచ్చిండు మాకు. ఈయన వచ్చినప్పటి నుంచి మాకు ఏం గిఫ్ట్ లేదు, మాకు చీర లేదు, ఏం లేదు. మాకు చాలా లాస్ చేసేస్తుంది మాకైతే. అప్పుడు ఇచ్చారు, ప్రతి పండగకి ఇచ్చేవారు. ఈ పండగకి బతుకమ్మకి ఇప్పుడు ఇవ్వలేదు. ఏమో మరి ఇవ్వలేదు. 2 సంవత్సరాలు బట్టి లేదు. మరి ఏమో ఏం చెప్తామో, బాగానే ఉన్నట్టే. ఇంకా మరి చీరలే ఇవ్వలేదు, ఇంకా ఇస్తారేమో మరి తర్వాత అనుకుంటున్నాం. కేసీఆర్ అన్నప్పుడు ఎలా ఉండింది? అప్పుడు బాగానే ఉండేది, ప్రతిసారి ఇచ్చేవారు. అప్పుడు ఈసారి ఇంకా ఇవ్వలేదు. మరి సంక్రాంతికి ఇస్తారంట ఈసారి, ఏమో తెలియదు. మరి తెల్ల కార్డులు ఉన్న వాళ్ళకని ఇవ్వాలి కదా, మరి మాయసుంటోళ్ళకి విధరాన్లకని ఇవ్వాలి కదా. హ్యాండిక్యాప్లకు విధరాన్లకు ఏదన్నా ఇల్లు అన్నా ఏదన్నా ఏది లేదు. లేదమ్మా, మేము గ్రూపులోకి ఇట్లా ఏం లేదు. ఏమో గ్రూపులు ఉన్న వాళ్ళకి కూడా ఇస్తలేరంట. వాళ్ళు కూడా అంటున్నారు కదా, మాకు కూడా చీరలు ఇస్తామన్నారు, 2 చీరలు అవి కూడా వేయలేదని చెప్తున్నారు. ఇంకేం చెప్తామమ్మా? తెల్ల రేషన్ కార్డు ఉందా మాకు? తెల్ల మా బిడ్డది, నాది. మా నడిపి బిడ్డనైతే చనిపోయింది. ఆమెకి హ్యాండిక్యాప్ అప్పుడు ఇచ్చిండమ్మా. హ్యాండిక్యాప్ ఆమెకు కూడా ఇచ్చాడు. అప్పుడు ఇచ్చాడు. తెల్ల కార్డు ఉంది కదా, మా పేరు అందులో ఉన్న వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడైతే ఏం లేదు. మరి ఏమో ఇస్తామంటారు, మరి ఏమి ఇస్తారో ఏమి ఇంకా ఎప్పుడు కట్టుకుంటారు చీరలు? ఇక ఎప్పుడు ఇస్తారో అమ్మా. ఇక రేషన్ కార్డు ఇప్పుడు ఫస్ట్కి తెలిస్తే తెలుస్తుంది మాకు, లేకపోతే లేదు. ఏమి ఇస్తారమ్మా? ఇంకా పండుగ అయిపోయినాక బతుకమ్మ ఏడాడతారు? ఇంకా ఇప్పుడైతే ఆడేసిర్రు బతుకమ్మ, ఇంకా అప్పుడు ఎవరు ఆడతాడు చెప్పు?
ఇవ్వాలి కదా ఏదో ఒకటి అనుకున్నప్పుడు చెయ్యాలి. ఇది చేస్తాము, అది గ్యాస్ ఫ్రీ ఇస్తామన్నారు, అది లేదు, ఏం లేదు. ఇక ఆయన మాట్లాడుతున్నాడు, మాట్లాడని ఇస్తారని చెప్పినారు, రాలేదమ్మా. ఏం అడుగుతాము, ఇస్తామని అంటున్నారు. చీరకోసరానికి పోయి అడుగుదామా? ఇంటింటికి వచ్చి ఇచ్చినారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది. ఎందుకంటే ఆయన అన్ని అనుకూలంగా ఇచ్చాడు. ఇస్తానన్నది అయితే కంపల్సరీ ఇచ్చాడు. పండుగలు వస్తేనేమో మాకు బట్టలు పెట్టాడు, పండుగలు వస్తే సౌదాలు ఇచ్చాడు. దసరాకి అయితే ఇంకా పండుగ చేసుకునేటందుకు పండుగ సామాన్లు మొత్తం ఇచ్చాడు. ఏమొస్తుంది, ఉన్నాయని ఊడిపోతున్నాయి. ఏం చేసుకుంటావు, నెత్తిలో ఎంటికలు పెట్టి కొట్టుకునేటందుక ఫ్రీ బస్సు ఎంటికలు పట్టుకోడు కొట్టుకునేది ఒకటే ఉంది. ఇంకా సన్న బియ్యం ఇచ్చినాడు, ఎడికెళ్ళి ఇచ్చాడు, మన కష్టం మనకే ఇచ్చినాడు. సంతోషం. నేను ఇంకా అంత దిగిన డాక్టర్ గ్రూపులకి డాక్టర్ గ్రూప్ మహిళ గ్రూప్ వాళ్ళకి ఇస్తాను, వాళ్ళకి కూడా ఏది సప్పు లేదు, ఏది లేదు. కేసీఆర్ ఇచ్చిండు, 4 రోజుల ముందే ఇచ్చిండు కేసీఆర్. 15 రోజుల ముందే ఇచ్చిండు. పండుగ అయిపోయింది, మొత్తుకున్నాం. ఇత్తాను జరిపిండు, మహిళా సంఘం ఇత్తా, డాక్టర్ గ్రూప్కి ఇత్తా అని ఇవన్నీ చెప్పిండ్రు. ఫోన్లల్లా టీవీలలో అని చెప్పిండ్రు. ఇయ్యలే చేయలే. మత్తుగా మొత్తుకుంటాను, తిట్టిన కొట్టిన ఒక కొట్టడే తక్కువ. ఆయన అంత జనం అంతా తిట్టిన చేసినాం కానీ ఏది లేదు. ఏమో ఇస్తే తీసుకుంటాం, లేకపోతే లేదు. 2 సంవత్సరాలు అయితే పోయిన సంవత్సరం ఇవ్వలే మేడం, ఈ సంవత్సరం ఇవ్వలేరు. 500 వేస్తాను నా అకౌంట్లలో. ఆ 500 లేవు, ఏం లేవు అసలు. ఏమో మళ్ళీ గ్యాస్ ఫ్రీ అన్నారు, గ్యాస్ ఫ్రీ లేదు, కరెంట్ ఫ్రీ ఏం లేదు. కాలే ఒక బస్సు ఒకటి ఫ్రీ చేసిండు అంతే. సన్న బియ్యం అంటే సన్నబియ్యం కానీ అధ్వానం, సన్నబియ్యం అసలు కానే కావు తెలుసా. దొడ్డు బియ్యం నూకలు ఉన్నాయి ఆ బియ్యంవి. ఏమో మేడం, నేను వచ్చినప్పటి నుంచి మాకు చాలా ఇదైతుంది అసలు, చాలా అంటే చాలా ఇది. అసలు ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడన్నా కొంచెం పర్వాలేదు, బాగుండే మాకు. పాపం మంచిగా పింఛన్ ఇంకా వాళ్ళే మేడం, పింఛన్ డబ్బులు రాలే ఇంకా. అసలు ఏం లేదు ఈయన వచ్చినప్పటి నుంచి అయితే. అన్ని ఇబ్బందులు అవుతున్నాయి. అవును, కేసీఆర్ ఉన్నప్పుడు పర్వాలేదు మేడం, బాగున్నది, చాలా బాగుండే. బతుకమ్మ దసరా ఉందంటే 15 రోజుల ముందే చీరలు వస్తుండే. అదే 2 సంవత్సరాలు అవుతుంది మేడం, చీరలు లేవునా ఏం లేవు అంటున్నారు. అకౌంట్లో ఇస్తాము, టోకన్లు ఇస్తాము, అది ఇస్తాము అంటున్న టోకన్లు లేవు, ఏం లేవు అసలు. షాప్లలో రేషన్ షాప్లో పోయి నిలబడండి అన్నారు. అక్కడ నిలబడితే ఆయనకు అడుగుతాం, ఇంకా రాలేవమ్మా అని చెప్పిండు. ఏమో మేడం ఎప్పుడు ఇస్తారు, ఇక ఆయనకు తెలియాలిగా. వచ్చే సంవత్సరం ఇస్తాడేమో, అన్ని కలిపి ఒకటేసారి ఇస్తాడేమో. ఇక అట్లుంది ఆయనది అంతే. మీరు చెప్పండి, కేసీఆర్ ఉన్నప్పుడు మీకు ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది? కేసీఆర్ ఉన్నప్పుడు నల్లలు సాఫ్ చేసిండు, ఖజానా పథకం ఇచ్చిండు, రోడ్లు వేసిండు, నల్లలు వేసిండు, అన్ని సాఫ్ చేసిండు మాకు. ఆడే ఒక్కొక్క ఫ్రీ బస్ ఇచ్చిండు అంతే. సన్న బియ్యాల సగం నూకలు వస్తాయి. అలా ఏమో మంచిగా ఉన్నాయి. 4,000 ఎక్కడ, 2,000 అవే 2,000 ఇస్తాను. 4,000 లేవు, 4 పైసలు లేవు. ఏమో మాకైతే ఏది రాలేదు. మా ఇల్లు కూలిపోయింది, రాపించినాం, పూట తెచ్చినాం, ఇంతవరకు రాలేదు. ఇంకా చేసుకున్నాం, వద్దని రాలే. ఇప్పుడు 2 సంవత్సరాలు తిరుగుతాను, మొత్తం ఇల్లంతా కూలిపోయింది, ఇస్తలేడు మాకు. రాలేదండి ఇంకా. ఏమో అండి, ఏం తెలియదు. పండగ అయిపోయినాక నెక్స్ట్ పండగకి ఇస్తాడో ఏం కథనో. తొందరగా వచ్చేసాయి. ప్రతి పండగకి ఎట్లకి ఇస్తారు? దసరాకే ఓన్లీ. ఈ దసరాకు కూడా రాలేదు కదా ఈసారి. ఇంకా అదేం చెప్పలేమండి, ఇచ్చే వాళ్ళని బట్టి ఉంటుంది. అన్ని ఫ్రీగా ఉన్నాయి కదా, చీర అందుకే ఇవ్వలేదేమో. పండుగ అయిపోయిన చీరలు లేవు, మాకు కార్డు కూడా లేదు. కార్డు ఇస్తామన్నారు, కొత్త కార్డులు ఇస్తామన్నారు, రాసుకున్నారు, ఇయ్యనేలే. మొన్న చేసుకున్నాము, అప్లై చేసుకున్నాము, 2 సార్లు తిప్పిర్రు, ఇయ్యనేలే. పండుగకే ఇచ్చారు, పండుగ వారం రోజుల ముందుకే ఇచ్చారు. ఇక ఎలా ఉందంటే ఎట్లా చెప్పినట్టున్నదమ్మా, ఎవరిది వాళ్ళకే రాజ్యం, ఎవరి రాజ్యం వాళ్ళకే, ఎవరు మా మీదనే గుంజుకొని తింటారు అందరు. ఇయ్యలేరమ్మా, మాకు తెలియదు.
పనికి పొద్దున్న వెళ్తాం మేము. పొద్దున 6 గంటలకు వెళ్ళి 2 గంటలకు వస్తాం. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది ఆ బతుకమ్మ చీర. ఇంతకు ముందు ఇచ్చిండ్రు, ఇప్పుడు ఇవ్వలేరు మాకు. మరి ఎట్లా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగుందా కేసీఆర్ బాగుందా? కేసీఆర్ ఉన్నప్పుడు ఇక ఎప్పుడు బాగుంది చూడమ్మా, మా కష్టాలు అయితే తప్పలేవు. పెన్షన్ వస్తుంది. ఎట్లా కేసీఆర్ పెన్షన్ వస్తుందా? మాకు అక్కడ ఊళ్ళో వస్తాం, ఇక్కడ పెన్షన్ గిట్ట ఏం చేయలేరు మాకు అసలుకి. మా ఆయన ఊళ్ళో చనిపోయిండు, ఇక్కడ కాదన్నారు. మస్తు అడిగినాం మేము, అడిగితే గిట కాదు పైసలు 5,000 అయితే అంటే 5,000 గిట్ట ఇచ్చిన నేను. పెన్షన్ కోసం 5,000 అడిగారా? పెన్షన్ గురించి 5,000 అడిగితే ఇచ్చిన, చేయలేరు. లాస్ట్ మా ఊళ్ళోనే చేసుకున్నా. మళ్ళీ అడగలే రిటర్న్ 5,000 నాకు ఇచ్చేయండి మరి పెన్షన్ అడిగితే ఇయ్యలేడు ఆయన, ఇయ్యలేడు. చాలా మందికి గిట్ట అట్లనే ముంచిండంట ఆయన. సన్న బియ్యం వచ్చినాయా? సన్న బియ్యం అంటే ఇక్కడ రేషన్ కార్డే లేదు నాకు. ఊరుతా ఉంది నాకు. ఊర్లో ఇచ్చారా సన్న బియ్యం? ఊళ్ళో ఇస్తారు మాకు. తీసుకున్నావా? తీసుకుంటా. మేమైతే కేసీఆర్ గెలవాలనుకుంటున్నాం మేడం. ఆ మళ్ళీ కేసీఆర్ వస్తే మంచిది మాకైతే, అదే అనుకుంటున్నాం మేమైతే. కేసీఆర్ మళ్ళీ గెలవాలి అంటే చూసినాం కదా మేడం, కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లుంది తెలిసిపోతుంది మాకంతా. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం పర్వాలేదు, బాగుండే, చాలా బాగుండే. టైంకి డబ్బులు 20 తారీఖుకే డబ్బులు పడుతుండే పింఛన్ డబ్బులు. ఇప్పుడు పింఛన్ డబ్బులు లేవు. ఇప్పుడు ఎంత ఇవాళ 30 తారీఖు, ఇంతవరకు డబ్బులు రాలేవు. ఇంకా పేదవాళ్ళు ఏం చేస్తాం మేడం, ఏం చేసుకోలేము కదా, దాని మీద ఆధారపడి ఉంటారు ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళు. అసలు ఏంది ఇంతవరకు డబ్బులు లేవు పాపం. అట్లా కేసీఆర్ ఉన్నప్పుడైతే 20 తారీఖు లోపల వచ్చేస్తున్నాయి మాకు డబ్బులు. మాకు ఏ రాలేదు బతుకమ్మ చీర. మరి ఇస్తారంట సంక్రాంతి లోపు? ఇంకెప్పుడు దసరా అయిపోయింది, సంక్రాంతికి ఎప్పుడు ఇస్తారు? దసరాకే ఇవ్వలేదు, ఇంకా సంక్రాంతి బతుకమ్మ ఆడతారా? ఇరు కదా. కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మకి ఇచ్చారా? కేసీఆర్ కూడా ఇచ్చిండు. ఆ చీరలు ఏం బాగున్నాయి, ఎవరు కట్టలే, అందరికి ఇచ్చిండు. తెచ్చుకొని వాళ్ళే లీడర్లు ఇళ్ళల్లో పెట్టుకుంటే ఎవరికి ఇస్తారు? అప్పుడు ఇచ్చిండు, కేసీఆర్ ఇచ్చిండు, ఏవో ఒకటి ఇచ్చిండు ఆయన. పోయినసారి ఇవ్వలేడు, ఈసారి ఇవ్వలేడు. ఏమో ఎప్పుడు ఇస్తాడు ఏమో. రేపే పండుగ ఉంది, ఎల్లుండి ఎప్పుడు ఇస్తాడు? ఇంకా పండుగ అయిపోయింది. మరి పండుగ రోజున బతుకమ్మ అనేది కట్టుకున్నాం ఏదో మా ఇంట్లో. పండుగ రోజున కట్టుకోవాలి కదా, మరి ఎప్పుడు ఇస్తాడు ఆయన? ఇంకా